తాడేపల్లిలో వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. డిఎస్సి 2025 నియామకాల్లో జరిగినట్లుగా ఆరోపణలు వస్తున్న అక్రమాలపై వెంటనే సిబిఐ విచారణకు ఆదేశించాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని కోరారు. అర్హులైన అభ్యర్థుల్ని పక్కన పెట్టి అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చారని, స్పోర్ట్స్ కోటాను టీడీపీ కోటాగా మార్చి నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపించారు. పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ నిధుల్ని వెంటనే విడుదల చేయాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వైఎస్ జగన్ లేవనెత్తిన డిఎస్సీ అక్రమాలపై ప్రభుత్వం ఇప్పటికీ సమాధానం చెప్పలేదని విమర్శించారు. ఆయన నిజాయితీగా నియామకాలు జరుగుంటే సిబిఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారంటూ ప్రశ్నించారు. లోకేష్ విసిరిన చర్చ సవాల్ని ఇప్పటికే స్వీకరించామని, ప్రభుత్వం తేదీ సమయం వేదిక చెప్తే ఎక్కడికైనా వస్తామని చెప్పారు. ఆయన 2025 డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాలపైన సిబిఐ దర్యాప్తు కావాలని, దీనికంతటికీ మూల కారకుడైనటువంటి విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేద విద్యార్థులకు సంబంధించి రావలసినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని, దానితో పాటుగా అర్హత కలిగినటువంటి నిరుద్యోగ యువతీ యువకులందరికీ కూడా ఎన్నికల ప్రణాళికలో చెప్పినటువంటి 3,000 రూపాయల్ని సుమారు 24 నెలలు కావస్తా ఉంది. ఒక్కొక్కరికి తీసుకుంటే సుమారుగా 72,000 కట్టాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయని రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలకి విద్యార్థి యువజన విభాగాలు పిలుపునిస్తే వేలాది మంది పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయటం చూస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూసాలు కదలటం ప్రారంభమయ్యాయన్న అంశాన్ని సందర్భంగా గట్టిగా చెప్పదలుచుకున్నా. ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం పరిపాలనా రంగంలో అన్ని రంగాల్లో కూడా వైఫల్యం చెందినటువంటి పరిస్థితులు ఇవాళ చూస్తా ఉన్నాం. పట్టుమని 16,500 ఉద్యోగాలకు సంబంధించినటువంటి పరీక్షల నిర్వహణకు సంబంధించి కానీ, నిర్వహించిన తర్వాత ఉద్యోగాలు ఇవ్వడంలో కానీ అడుగడుగునా కూడా అక్రమాలు చోటు చేసుకున్నటువంటి వైనాన్ని కూడా ఈ సందర్భంగా గట్టిగా చెప్పదలుచుకున్నా. 2025